అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇదైతే మహాశివరాత్రి రోజు వ్లాగ్ అండి. ఇంకా ఉదయాన్నే ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాము టెంపుల్కి వెళ్ళడానికి. నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాము. ఉదయాన్నే మాప్ పెట్టేసుకొని స్నానాలు చేసి వెళ్ళిపోవచ్చు టెంపుల్కి అని. ఇంకా అమ్మమ్మ అయితే ఫస్ట్ స్నానం చేసి వచ్చి స్వయం పాకానికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేస్తున్నారండి. రైసు, తోటకూర, కూరగాయలు ఏవైనా 2-3 రకాల కూరగాయలు, ఇలా చింతపండు, కారము, ఎండుమిర్చి ఇవన్నీ అయితే ఇస్తాం కదండి. అంటే ఒక బ్రాహ్మణుడికి మనం భోజనం పెట్టినట్లు అనమాట. ఇలా స్వయంపాకానికి ఎప్పుడు మహాలయ పక్షాల్లో కూడా ఇస్తారండి ఇలాగా. అప్పుడు మేము వినాయక చవితి తర్వాత పితృల అమావాస్య అని వస్తుంది కదా, అప్పుడు ఇస్తారండి స్వయంపాకం. లాస్ట్ టైం మాకు కుదరలేదనమాట అప్పుడు ఇవ్వడానికి. ఇంకా శివరాత్రి రోజు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఈ రోజు ఇస్తున్నాము. తోటకూర అయితే మెయిన్ అండి. ఇంకా అవన్నీ చర్దేసిన తర్వాత చిన్న వాళ్ళకి కూడా స్నానం చేపించేసి నేను కూడా స్నానం చేసి వచ్చాను. ఆద్యకి తల స్నానం చేయడం అంటే అసలు నచ్చదండి. ఇంకా ఈరోజు ఎర్లీగా చేయించేసరికి ఆ ఫ్యాన్ కింద నుంచొని కదలట్లేదు, అక్కడే నుంచొని చూస్తుందన్నమాట. మేము రెడీ అయ్యేలోపు 5:40 ఆ టైం అయిందండి. అప్పుడే మెల్లగా తెల్లారుతుంది. ఇంకా కార్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ టెంపుల్ దగ్గర రష్గా ఉంటుందేమో, పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో అని ఇంకా బైక్ మీదే ఫస్ట్ అమ్మమ్మను చున్నీ వెళ్ళారు. తర్వాత ఆద్య నేను అయితే వెళ్ళామండి. ఫస్ట్ నేను కూడా వెళ్తానని ఏడుస్తుంది ఆద్య. చిన్ను దీపం దా రాజును శివాలయము, కృష్ణ టెంపుల్ పక్క పక్కనే ఉంటాయండి. ఇంక శివాలయానికి వెళ్ళిన తర్వాత కృష్ణ టెంపుల్కి కూడా వెళ్ళైతే వచ్చాము. నైట్ మల్లెపూలు అయిపోయాయి అన్నారు. ఇంక మార్నింగ్ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకుంటున్నాను అవి. ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అలానే టెంపుల్లో చిన్న కొబ్బరికాయ ఉంది కదా, అవే కట్ చేసి ఇక్కడ చట్నీలోకి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి చూసుకోలేదండి, లేవు. ఇంకా ఎండుమిర్చితోనే కొంచెం జీలకర్ర, కొబ్బరి, పల్లీలు, కొంచెం ఆయిల్ వేసి వేయించేసి అయితే పల్లీల చట్నీ చేశాను. బాగుంటుందండి అలా కూడా. ఇంకా నెక్స్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ నైటే ప్రిపేర్ చేశాను. ఇంక ఇడ్లీ కూడా వేస్తున్నాను. ఈరోజైతే నేను ఫాస్టింగ్ ఉంటున్నానండి. ఓన్లీ టిఫిన్, ఫ్రూట్సే ఇంకా తిన్నా. ఇంకా రైస్ కానీ అవేమీ తినను, మళ్ళీ నెక్స్ట్ డేనే తింటాను. అలాగా కొంతమంది జ్యూసుల వరకే కూడా తాగుతారు. ఎందుకంటే డైలీ రైస్ తినేసి సడన్గా ఒకే రోజు 2 టిఫిన్, రైస్ ఏమీ లేకుండా ఉండాలంటే నేను ఉండలేనమాట. సో అందుకని ఓన్లీ టిఫిన్ వరకు చేద్దామని చెప్పి ఇంకా ఆ రోజంతా ఇడ్లీ. అంటే మేము మార్నింగ్ టిఫిన్ చేసేలోపే 9:30, 10 అయిపోయింది. ఇంక ఈవినింగ్ టైంలో కొంచెం ఇడ్లీ తిన్నాను. ఇంకా ఆద్య ఎర్లీ మార్నింగే లేచారు కదా, అమ్మమ్మ అయితే ఆద్యాన్ని నిద్రపుచ్చుతున్నారండి. అలాగే ఇంకా భక్తి ఛానల్లో జ్యోతిలింగాల అభిషేకాలు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు కదండి. ఇంకా అవి చూసుకుంటూ అయితే అమ్మమ్మ ఆద్యాన్ని నిద్రపుచ్చుతున్నారు. ఇంకా నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మా పాలు తీసుకున్న దగ్గరే ఆవు పాలు అయితే ఉండేవండి, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఆవు పాలు లేవన్నారు. ఇంకా టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడే పాల ప్యాకెట్, ఒకటి ఆవు పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను. నైట్ టైం నేను అంటే లింగోద్భవం టైంలో పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తాను. వాటి కోసం కొద్దిగా పాలు కాచి వాటిని తోడేస్తున్నాను అనమాట పెరుగు కోసము. కొన్ని పాలు అలా బాటిల్లో పోసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి నైట్ అభిషేకానికి. మార్నింగ్ టైంలో మామూలుగా విభూతితో కానీ, మా గంగాజలం ఉందనమాట, అమ్మమ్మ ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, ఆ గంగాజలంతో అభిషేకం చేసుకున్నాను మార్నింగ్ టైంలో. అయితే పూజ చేసుకున్నానండి. ఎర్లీ మార్నింగే చేద్దాం అనుకున్నాము. ఇంక ఎర్లీ మార్నింగ్ రెడీ అవ్వడానికి ఆ టైం అయింది కదా, హడావిడిగా దీపం వెలిగించామా వెళ్ళిపోయామా అన్నట్లుగా
కాకుండా వచ్చిన తర్వాత అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చని వచ్చాకే పూజ చేసుకున్నాము. ఇంకా లంచ్లోకి అయితే నేను టమాటా పప్పు చేశానండి. ఇక్కడ పోపు వేస్తున్నాను అనమాట అవి. మార్చి 1న చిన్న వాళ్ళకి సైన్స్ ఫెయిర్ ఉందండి. సేవ్ ఎర్త్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. అవి మెటీరియల్ కావాలి కదా, వాటి కోసం అంతా లిస్ట్ రాసుకొని ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళి తెచ్చానమాట. ఇంకా అవన్నీ ఎక్కడ మర్చిపోతాను అని అన్ని లిస్టులు రాసుకున్నాను. ఇంకా అలానే వచ్చిన తర్వాత అయితే నైట్ అభిషేకం చేసుకుంటాను కదండి. నండూరి శ్రీనివాసరావు గారు 15 శ్లోకాలు అయితే ఇచ్చారు కదండి. రుద్రాభిషేకం చేసుకునేటప్పుడే ఎవరైనా చదువుకోవచ్చు అని. అవి ఎప్పుడు నార్మల్గా ఫోన్లో పెట్టుకొని చదువుకుంటూ ఉంటాను. ప్రింట్ తీసుకుంటే ఈజీగా చదువుకోవడానికి ఉంటుంది కదా అని ఇంకా అలా అయితే ప్రింట్ తీసుకుంటున్నాను అనమాట. అమ్మమ్మ వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా ఊడ్చేసి మళ్ళీ ఒకసారి మాప్ పెట్టి గిన్నెలు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. అంటే 10:30 ఆ టైంకి. నేను అభిషేకం అయితే కరెక్ట్గా లింగోద్భవం టైం ఉంటుంది కదండి, ఈసారి వచ్చేసి 12:07 నుంచి 12:46 వరకు ఉందన్నమాట. ఆ టైంలో అభిషేకం చేస్తానండి. ఈ లోపు ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవడానికి, అభిషేకానికి పెట్టుకోవాల్సినవి అవన్నీ రెడీగా పెట్టుకొని, శివయ్య కనుక ఏమైనా శ్లోకాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చదువుకుంటాను అనమాట. అష్టోత్తరాలు ఇవన్నీ. అలాగే ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఇలా నైట్ జాగారం చేసి అభిషేకం చేస్తున్నానండి. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఇది 3rd ఇయర్ అనమాట. ఇంకా చిన్ను నేను కూడా పూలు అందిస్తాను అని అంటున్నాడు. ఇంకా భక్తి ఛానల్లో కళ్యాణానికి సంబంధించినవి, అలానే పురాణాల్లోవి కథలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, కంటిన్యూగా వేరే ఎక్కడైనా కళ్యాణం జరిగేవి కానీ ఇవన్నీ చూపిస్తూ ఉంటారండి. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం. రత్నసానుశరాసనం రజతాద్రిశం గణితే. అలాగే పూజకైతే ఇంక అన్నీ రెడీగా పెట్టుకుంటున్నానండి. ఇంకా అందరూ నిద్రపోతున్నారు. ఎవరైనా ఏదైనా కావాలన్నా ఇవ్వాలన్నా కూడా ఎవరు రారు. మళ్ళీ పూజలోంచి లెగవలేను కదా, అందుకే అన్నీ చూసుకుంటున్నాను అనమాట. పూలు అలానే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడము, వాటరు, అభిషేకం చేసుకుంటే మనకి ఎక్కువగా వాటర్ కావాలి కదండి. ఎందుకంటే ఒక్కొక్కటి చేసిన తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానంతో క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను కదా. ఇంకా కొద్ది టైం ఉంది. ఇంకంటే ఈలోపు శివాష్టకము, లింగాష్టకము ఇవన్నీ కూడా కూర్చొని అయితే చదువుకున్నాను కొద్దిసేపు. ఇదేమి వీడియో కోసం నేను చూపించట్లేదండి. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి సేమ్ నేను ఇలానే చేసుకుంటున్నాను. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీడియో కోసం సపరేట్గా కూర్చొని, లేకుంటే నేను జాగారం చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను అయితే మీతో షేర్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడు ఇలా అభిషేకం చేయడం కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు. వందే శంభుమమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇలా ఫస్ట్ నేను ధ్యాన శ్లోకంతో ఆవాహనం చేసిన తర్వాత ఇలా పంచామృతాలతో అయితే అభిషేకం చేశానండి. ఫస్ట్ పాలు, పెరుగు, తేనె ఇలా అన్నిటితో అయితే చేశానండి. అలాగే మీరు ఎలా మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు కూడా జాగారం ఉన్నారా అనేది కామెంట్ చేయండి. అలానే ఇలాగ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ శివయ్యని పెట్టుకొని ఇంకొకటి నెక్స్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ఇలా చేసుకుంటూ ఉన్నానండి. మీకు ఆల్రెడీ ప్రింట్అవుట్లో చూపించాను కదా, నేను రుద్రం చూపించాను కదా ప్రింట్అవుట్స్లోవి, అవే రిపీటెడ్గా చదువుకుంటూ అయితే అభిషేకం చేశాను.
అలాగే పసుపు, కుంకుమ, విభూతితో కూడా అభిషేకం అయితే చేసుకున్నానండి. ఇలా అభిషేకాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి నీట్గా మళ్ళీ క్లీన్ చేసుకొని విభూతితో అయితే అలంకరించుకున్నాను. అలాగే మారేడు దళం ఉంటే అవి పెట్టేసి ఇలా అయితే అలంకరించుకున్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేలోపు మొత్తం చుట్టూ పెట్టేసుకున్నాను కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకొని అప్పుడైతే పడుకున్నానండి. దీపారాధన అనేది కొండెక్కిన తర్వాత దీపారాధన అలానే ఉంచేసి అయితే పడుకోకూడదండి. దీపారాధన కూడా కొండెక్కిన తర్వాత పడుకున్నాను అనమాట. అంటే 11కి ఆ టైంకి నేను ముందే దీపాన్ని వెలిగించానమాట. సో అప్పటికల్లా కరెక్ట్గా సరిపోతుంది టైం, కానీ ముందే దీపారాధన అయితే చేశాను. ఇంక ఇవన్నీ పూజ మొత్తం అంతా కంప్లీట్ తర్వాత ఇంకా అలాగే నైట్ కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను. 1:45 ఆ టైం అయిపోయింది. కింద సౌండ్ వస్తుంది కదా, మళ్ళీ బాగుండదులే అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ కొట్టకుండా అరటిపళ్ళే ఉంటే అవే నైవేద్యంగా పెట్టాను. ఇదిగోండి చూశారు కదా, పూజ అంతా కంప్లీట్ అయ్యేలోపు చుట్టూ ఇలా అన్నీ ఉండిపోయాయి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడైతే పడుకున్నానండి. అలాగే ఇలా అభిషేకం చేసినవి ఒక గ్లాస్లోకి తీసానండి. ఫస్ట్ కొన్ని, మిగతావన్నీ ఒక గిన్నెలోకి పోసేసి ఒక పక్కకు పెట్టాను. ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వీటిని మొక్కల్లో అయితే పోసానండి. అంతేనండి ఈ శివరాత్రి వ్లాగ్. అలాగే మీరు ఈ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.